హల్లెలూయా. ఈ రోజు మనము చేయబోతున్నటువంటి దేవుని యొక్క కార్యం వాక్యం ఏది గురించి అంటే సిద్ధపాటు. ఏంటంటే అందరూ చెప్పండి. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మనం సిద్ధపడాలా. మనం ఏం చేయాలండి? సిద్ధపడాలా. ఈ సిద్ధపాటు గురించే ఈ వారము వచ్చే వారాల్లో కూడా చూసుకుంటాం. ఈ రోజు సిద్ధపాటును గురించినటువంటి ఇంట్రడక్షన్ మాత్రమే ఈ రోజు చెప్పబోతున్నాం. మీకు అర్థం కావాలని బాగా దేవుని మాట ఏం చేద్దామో విందాము. ఈ రోజు సిద్ధపాటు. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయములో 10వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 10 మంది కన్యకల గురించి చెప్తూ అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆ మాట అక్కడ రాస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 10వ వాగ్దాన వచనాన్ని మనం చూసినప్పుడు, వారు కొనుబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు పోయినారంట? సిద్ధపడి ఉండిన వారు. హల్లెలూయా. సిద్ధపడి ఉండిన వారు పోయి 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మందిలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. వాళ్ళు ఏం చేశారంట? దివిటీలు తీసుకొని పోయినారు. సిద్ధలో నూనె ఏం చేయలేదు, తీసుకొని పోలేదు. అప్పుడు దేవుని యొక్క పెళ్లి కుమారుడు రావడానికి కొంచెం ఆలస్యమైంది. వెంటనే రాత్రితో పెళ్లి కుమారుడు వచ్చేసాడు అన్నప్పుడు లేచి సిద్ధపరుస్తూ ఉండగా ఆ బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె అయిపోయింది. నూనె లేదు. అప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర అడిగారు, అయ్యా కొంచెం నూనె ఇవ్వమంటే ఆయన చెప్పారు, నీకు నాకు చాలదు, కాబట్టి కొనుక్కునే దానికి కూడా వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళని మాత్రం తీసుకోవాలి. బాగా తెలుసుకోండి, సిద్ధపడి ఉన్న వారిని మాత్రం తీసుకెళ్తాడు. యేసయ్య వచ్చేటప్పుడు సిద్ధపడి ఎవరైతే సంఘంలో ఉంటారో వాళ్ళని ఏం చేస్తారో తెలుసుకొని పోతారు. హల్లెలూయా. ఇవి ఒక స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తాం. వ్యాన్ వస్తుంది. వ్యాన్ వచ్చి రోడ్లో ఎవరైతే రెడీ అయి ఉన్నారో వాళ్ళని చూసుకొని పోతాడు. కదా, రెడీగా ఉన్న వాళ్ళని చూసుకుపోతాడు. రెడీ రాకుండా వాళ్ళని కొరకు వ్యాన్ నిలబడి ఉంటుందా? పోతా ఉంటాడు. డబ్బులు కట్టొచ్చా, నెలకంతా డబ్బులు కట్టొచ్చా, కానీ సిద్ధపడి ఉన్న వారిని మాత్రం చూసుకుపోతాడు. రెడీగా ఉన్న వారిని మాత్రం చూసుకుపోతాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు ఇహలోకంలో ఒక స్కూలుకు వ్యాన్ తీసుకొని పోయి దాంట్లో రెడీగా ఉన్న వాళ్ళని తీసుకుపోతాడయ్యా. కాబట్టి నువ్వు రెడీయా? సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? హల్లెలూయా. ఈ రోజు నుండి మనం సిద్ధపాటును గురించి మనం చూసిపోతున్నాం. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలో 38వ వాగ్దాన వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట ఈ సిద్ధపాటును గురించి ఏం చేసినాడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని అతనితో చెప్పాను. నీ ఆత్మ సిద్ధపడాలా. హల్లెలూయా. ఏం సిద్ధపడాలండి? చెప్పండి. యేసుడు మనల్ని ఎందుకు రక్షించి సంఘంలో చేర్చాడంటే నువ్వు ఎక్కడికి పోవాలంటే పరలోకానికి పోవాలా. ఎక్కడికి పోవాలా? యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని పోవాలా. అందుకే ఇక్కడ చెప్పడం ఆత్మ సిద్ధపడాలా. నీ ఆత్మ ఏం పోవాలా? సిద్ధపడాలా. నీ ఆత్మ ఏం చేయాలంటే సిద్ధపడాలా. అప్పుడు చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకుంటే, లూకా 1:17 మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పు, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఎలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు. హల్లెలూయా. మనము ఎవరి కొరకు సిద్ధపడాలంటే ప్రభువు కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. ఎవరి కొరకు సిద్ధపడాలా? యేసు ప్రభు కొరకు సిద్ధపడాలా. యేసు ప్రభువును దర్శించడానికి కొరకు సిద్ధపడాలా. యేసు ప్రభువు ఎదుర్కొనడానికి మనం సిద్ధపడాలా. హల్లెలూయా. కాబట్టి నువ్వు సిద్ధపడాలా, నీ ఆత్మ సిద్ధపడాలా, నువ్వు ప్రభు కొరకు సిద్ధపడాలా. లూకా 14వ అధ్యాయము
17వ వాక్యాన్ని కూడా మనం చదువుకుంటామండి. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 17వ వాగ్దాన వచనము. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఏమంట? విందు కాలమందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అన్నాడు. చాలా మంది కింద చూస్తే అందరూ నేపాల్ చెప్పడం ఆరంభించారంట. ఏం చేశారంట? నేపాల్ చెప్పండి, నాకు పని ఉంది, నాకు ఆవులు ఉన్నాయి, నాకు మేకలు ఉన్నాయి, నాకు గొర్రెలు ఉన్నాయి అని చెప్పడము ప్రారంభించేశారు రాయబడి ఉంది. సరే, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయములో 8వ వాగ్దాన వచనాన్ని కూడా మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట ఆ సిద్ధపాటును గురించి రాయబడి. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చనని వానితో చెప్పును కదా. ఒక కథ చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు యజమానుడికి పని చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరంటైనా ఆయన పొద్దు నుండి సాయంత్రం వరకు తోటలో పని చేసి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? పని చేసి యజమాని దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఒక పొద్దు నుండి సాయంత్రం వరకు పని చేసావు, రెస్ట్ తీసుకొని చెప్పడు. ఏం చేస్తాడంటే, నాకు ఫస్ట్ భోజనం రెడీ చేయి. ఏమే? నాకు భోజనం రెడీ చేసి పెట్టేసి తరువాత నువ్వేం చేయి కడతా చెప్తాడు. కరెక్టా కదా? ఏమి? హల్లెలూయా. అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, మేమేం చేశామో అదన్నీ చేయాల్సిందే చేశాం, కానీ ఎక్కువ ఏం చేయలేదు మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి అనే దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు ఇష్టమైనటువంటి కార్యం చేయాలా? హల్లెలూయా. ప్రభువుకు నువ్వు ఏం చేయాలి? అన్ని కార్యాలు సిద్ధపరచాలా. నువ్వు ఆయనకి ఏం చేయాలి? అన్ని కార్యాలు సిద్ధపరచాలా. చూద్దాము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 33వ వాగ్దాన వచనాన్ని మనము చదువుకుంటాం. 22:33. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అని పేరు చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఏమండి? పేదరు ఏం చెప్పండి? అయ్యా నీ కొరకు నేను జైలు కన్నా పోతా, నీ కొరకు చస్తాను కూడా. ఏమండి? నీ కొరకు కూడా. అప్పుడు ఆ కమిట్మెంట్ ఉండాలి నీకు దేవునితో. అయ్యా నీ రాకడ కొరకు నేను సిద్ధపడ్డాని కొరకు నేను ఏమైనా చేస్తా. దాని వలన ఏ చెర వచ్చినా పర్వాలే, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పర్వాలే, నేను ఫేస్ చేస్తా. నేను చచ్చినా పర్వాలే, నేను చావడానికైనా సిద్ధమే. హల్లెలూయా. ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ సమర్పణ ఉండాలి. ఏమైనా సరే చచ్చ కూడా పర్వాలేదు అనే సిద్ధపాటు నీకు ఉండాలా. హల్లెలూయా. వెళ్ళుటకు నువ్వు ఏం చేయాలి? సిద్ధంగా. ఏముండాలండి? అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 13లో కూడా అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, యెరూషలేముకు నేను వెళ్తున్నాను, అక్కడ వెళ్ళి నేను బాధపడుటకును చనిపోవుటకును కూడా సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా అని చెప్పాడు. ఏం చేశాడండి? హల్లెలూయా. గమనిద్దాం. నేను చెప్పాను, నేను నైజీరియాకు పోయేటప్పుడు అన్ని చెప్పేస్తా ఉన్నా. పాస్పోర్ట్ ఎట్ట వచ్చింది, ఏ ప్రాబ్లము, వీసా కార్యాలెట్ట, టికెట్లు ఎట్లా, ఫ్లైట్ ఎట్ట, ఇవన్నీ కూడా ఒకటి చెప్పుకుంటా వచ్చినానా. ఎందుకు చెప్పినాను? ఇవంతా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తిరిగి వచ్చి నేనేం చేస్తాను? ప్రసంగం చేస్తా. అడగను, ప్రసంగం చేయాలి దాని గురించి అన్నా. ఇప్పుడు అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఎక్కడికైనా పోవాలా అని ఒక మనస్సు నీకు వస్తేనే పోతావు. లేదు చెప్పు. నీ మనసు ఉంటేనే రెడీ అవుతావు. ఏమే? మనసు లేకపోతే రెడీ అవుతావా? ఫస్ట్ ఏముండాలంటే పోవాలా అన్న మనస్సు ఫస్ట్ రావాలా. హల్లెలూయా. నేను పరలోకానికి పోవాలా అన్న మనసు రావాలా నీకు. ఫస్ట్ మనసు ఉండాలా నీకు. యేసు ప్రభు రాకడలో నేను పోవాలా అన్న మనస్సు నీకు ఉండాలా. అప్పుడు సిద్ధపడతావు. మనస్సు లేకపోతే సిద్ధపడవు. ఇప్పుడు నువ్వు అంగిడికి పోవాలా అన్నప్పుడు మనసు ఉంటే కదా నువ్వు రెడీ అవుతావు.
చెప్పండి. ఎక్కడికైనా ఆ మనసు ఉంటేనే నువ్వు రెడీ అవుతావు. మనసు లేకపోతే రెడీ అవుతావా? లేవు. రెడీ అవ్వవు. ఏమ్మా ఇంకా నాకు మనసు లేదు, ఓ నేను రాలే. మనస్సు ఫస్ట్ ఉండాలి. అప్పుడు యేసు ప్రభు ఈ చివరి క్షణాల్లో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. అది చాలా సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడుతున్నావా? ఫస్ట్ నీకు మనస్సు ఉండాలా. హల్లెలూయా. ఏముండాలండి? నీకు మనస్సు ఉండాలా. కొన్ని సమయంలో మనకిష్టమైనట్టు సిద్ధపడతాం. ఏమండి? ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలనుకో, నీకు ఇష్టమైనటువంటి సిద్ధపడతావు. ఏం చెప్పు? పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావా? ఎవరికి ఇష్టపడి సిద్ధపడతావా? పెళ్లి కుమారునికి తెల్ల బట్టలు అంటే ఇష్టం, అందుకని తెల్ల బట్టలు వేసుకుపోతావా? పో. ఇక్కడ ఏం చేస్తావంటే నీకు ఏ చీర కలలో ఏది నీకు ఇష్టమో అది వేసుకుంటావు. ఏమే? నీకిష్టమైనటువంటి సిద్ధపడాలి. నీకిష్టమైనటువంటి అలంకరణలు చేసుకుంటావు. నీకిష్టంగా ఒకవేళ నీవు కుటుంబంగా పోవాలని ఇష్టమైతే కుటుంబంగా పోతావు, లేకపోతే ఒకడే పోవాలని ఇష్టం ఉంటే ఒకడే పోతావు, లేక ఊర్లో వాళ్ళందరూ కూడా పోతా ఉండాలి వాళ్ళతో కూడా పోవాలని నీకు ఇష్టమైతే వాళ్ళతో కూడా పోతావు. హల్లెలూయా. ఇది నీకిష్టముగా సిద్ధపడుట. బాగా వినాలా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బట్టలు కొనడానికి వెళ్ళావు. ఏం కొనడానికి? అప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది? మనసు వచ్చింది, నాకు బట్టలు కొనుక్కోవాలా అని. ఏం చేసావు? వెళ్ళావు. ఎక్కడ? చర్చ్ స్టేట్కి. అక్కడ పోతే నీకు ఇష్టమైన షాపుకు నువ్వు పోతావు. ఏంటి? ఆనందకు పోతావా, పూర్వకు పోతావా, వల్లికి పోతావా, లేకపోతే ఇంకేదో లొల్లికి పోతావా, ఏదో ఒక ఇది ఉంటుంది. నీకు ఇష్టమైన దీనికి పోతాను. లేకపోతే ఆడదాకా పోయి అన్ని చూసా నాకేం ఇష్టం లేని కూడా వచ్చేవచ్చు. అది నీ ఇష్టం. తీసుకోవచ్చు, తీసుకోకుండా వచ్చేవచ్చు. నువ్వు ఆడదాకా పోయి మెట్ల మీద నాకు ఇప్పుడు ఎందుకులే, ఈ డబ్బులు వేరే దేనికైనా మనం యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఎందుకులే, మనం మళ్ళీ తీసుకుంటామని కూడా వచ్చేవచ్చు. తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. హల్లెలూయా. అప్పుడు ఇవన్నీ ఏమంటే నీకు ఇష్టమైనటువంటి నువ్వు సిద్ధపడ్డా. హల్లెలూయా. నీకు ఇష్టంగా నువ్వేం చేయట? సిద్ధపడ్డా. కానీ కొన్ని నీకు ఇష్టంగా సిద్ధపడవు, వాళ్ళకి ఇష్టంగా సిద్ధపడతావు. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని పంపించాలా? ఏమే? అప్పుడు వాడు ఏం చేస్తాడు? వానికి షూ వేయాలా, నల్ల షూదా వేయాలా, నలుపుదా వేయాలా, వానికి యూనిఫామ్ దా వేయాలా, వానికి బెల్ట్ కూడా వేయాలా, వానికి టక్ చేయాలా, టై వేయాలా, ఆ తర్వాత ఏం చేయాలా? బ్యాడ్జ్ వేయాలా. వాడిని ఏం చేస్తావు? నీకు ఇష్టంగా సిద్ధపరుస్తావా? చెప్పండి. కాదు. ఎందుకంటే వాడిని ఎక్కడికి పంపిస్తున్నావు అంటే స్కూల్ పంపిస్తున్నావు. స్కూల్లో ఏం రూల్ ఉందో దాని ప్రకారమే నువ్వు రెడీ చేస్తావు, వాడిని సిద్ధపరుస్తావు. హల్లెలూయా. వానికి అక్కడ ఏమేమి చెప్పినారో అది వేస్తావు. బుధవారం తెల్ల డ్రెస్ అంటే తెల్ల డ్రెస్ వేస్తావు. మిగతా రోజులంతా వాళ్ళు ఇచ్చే యూనిఫార్మ్ అంటే అదే యూనిఫార్మ్ వేసి పంపిస్తావు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు ఏదైతే రూల్స్ పెట్టారో దాని ప్రకారమే నువ్వు సిద్ధపరిచి పంపిస్తావు. హల్లెలూయా. అప్పుడు సిద్ధపాటు అన్నదానిని ఏమిటి అన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా. ఇప్పుడు గమనిద్దాం. మనం ఇంకొక దేశానికి పోవాలంటే, హల్లెలూయా, ఇప్పుడు నేనేం చేశానంటే ఏ దేశానికి వెళ్ళాను? నైజీరియా దేశానికి వెళ్ళాను. ఎక్కడ వెళ్ళండి? నైజీరియా దేశానికి వెళ్ళాను. ఆ తర్వాత ఎథియోపియాకి వెళ్ళాను. ఆ తర్వాత ఖతార్కి వెళ్ళాను. ఇప్పుడంతా ఒక్కొక్క దేశం అది. అప్పుడు ఆ దేశానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనస్సు ఉండాలా? ఉండాలా? పోవాలన్నా ఉండాలా లేదా? పోవాలా. నైజీరియాకు పోవాలా, ఎథియోపియాకు పోవాలా, ఖతార్కు పోవాలా. ఫస్ట్ ఏముండాలంటే మనస్సు ఉండాలా. మనస్సు ఉండాలా. పోవాలా అన్నప్పుడు సరే, పోవాలన్నప్పుడు సిద్ధపడాలా. ఏం చేయాలా? పోవాలన్నప్పుడు ఏం చేయాలా? సిద్ధపడాలి. ఇప్పుడు ఏం కావాలంటే పాస్పోర్ట్ కావాలి. ఏం కావాలి పిలిప? పాస్పోర్ట్ కావాలి. హల్లెలూయా. ఈ పాస్పోర్ట్ కి మళ్ళీ ఇంకా 2-3 కార్యాలు కావాలి. ఆధార్ కార్డు కావాలా, 10th సర్టిఫికేట్ కావాలా,
లేదా పాన్ కార్డ్ కావాలా, ఇవన్నీ ఏం చేయాలి మనము ఆడ ఇవ్వాలి. అంటే ఆ పాస్పోర్టుకు ఏమేమి కావాలని వాడు చెప్తాడో అదిగా నువ్వు చెప్పండి ఇవ్వాలా. లేదు లేదు నా దగ్గర ఆధార్ కార్డు లేదు, నా దగ్గర సర్టిఫికెట్ లేదు, నా దగ్గర ఒకటి ఉంది, ఆ పాన్ కార్డు మాత్రమే ఉంది, దీన్ని ఇస్తాను, నువ్వు పాస్పోర్ట్ ఏంటి ఇస్తాను పిలుపా చెప్పమ్మా. నా దగ్గర లేదు, నేను ఇస్తాను అంటే ఇస్తాడా? ఎవడు? అంటే ఆ పాస్పోర్టుకు ఏమేమి ఇవ్వాలా అని అది నువ్వు ఇస్తేనే పాస్పోర్ట్ టేకింగ్ చేస్తుంది వస్తుంది. రెండవది దానికి ఒక డబ్బులు చేయాలి. దానికి ఒక డబ్బులు ఊరికే కాదు, ఏమదే బాగానండి ఊరికే కాదు, దానికి ఒక 4,000 3,000 వాళ్ళు ఎంత చెప్తారంట కట్టాల. ఎంత? ఓ 4,000 అంటావు, 2,000 వేసుకో. బేరం ఆడతావా? ఆడదానికి అవుతుందా చెప్పండి. వాడు ఏం చెప్పాడో అది ఇవ్వాలా, వాడు ఎంత చెప్పాడో అది కూడా ఇవ్వాలి. అప్పుడు పాస్పోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకొక దేశానికి పోవడానికి ఎన్ని కార్యాలు ఉన్నాయా అని నువ్వు బాగా తెలిస్తేనే ఇక్కడ నుండి ఆ దేశానికి పోవడానికి ఏమన్నది నువ్వు తెలుస్తుంది, అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ నుండి ఇంకొక దేశానికి పోయేదానికి ఎన్ని ఉన్నాయా? ఊరికే కాదు. ఈరోజు పరలోక రాజ్యం ఏదో అనుకుంటున్నావు, యేసుక్రీస్తు వచ్చేస్తే ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నావు, సిద్ధపాటేడా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆ పాస్పోర్ట్కి ఏం చేయాలా, ఏం కావాలో అది ఇవ్వాలా, ఎంత అడుగుతాడో అంతే. అప్పుడు ఈ పాస్పోర్ట్ కార్యాలను మనము తెలుసుకోవాలా. రెండవది ఏమిటంటే పాస్పోర్ట్ అన్నది ఈ దేశానికి సంబంధించింది. పాస్పోర్ట్ అంటే ఏమంటే నీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటా. పాస్పోర్ట్ నువ్వు ఏ దేశంలో పుట్టావో పెరిగావో ఈ దేశానికి సంబంధించింది. హల్లెలూయా. కానీ అది మాత్రం ఉంటే చాలదు. ఏమే? అప్పుడు నువ్వు ఏ దేశానికి వెళ్ళాలో ఆ దేశానికి వీసా కావాలా. ఏమది? అప్పుడు వీసా అన్నది ఏ దేశానికి వెళ్తావో ఆ దేశం వాళ్ళు మనకి ఇచ్చే పర్మిషన్. అది ఏమే వీసా అంటే ఏమే? ఏ దేశానికి వెళ్తావో ఆ దేశం వాళ్ళు నీకు మా దేశానికి రావచ్చు అని ఇచ్చేదే వీసా. హల్లెలూయా. ఆ వీసా కూడా డబ్బులు కట్టాలి. ఏమండి? ఆ వీసా కూడా వాడు ఎంత చెప్తాడో, ఒక్కొక్క దేశానికి వీసా ఒక్కొక్క డబ్బులు. ఇప్పుడు నైజీరియాకు పోతే నైజీరియాకు వీసా అంటే దానికి ఒక రేటు. ఏముంది? ఎథియోపియాకి వెళ్ళాలంటే దానికి వీసాకు ఒక రేటు, వాళ్ళు పెట్టుకున్న రేటు. ఖతార్ వెళ్ళాలంటే దానికి ఒక వీసా ఉంటుంది, వాళ్ళు ఎంత చెప్తారో అంత ఇవ్వాలి. రెండవది వీసాకు నువ్వు ఏమేమి చెప్పాలో చూపించాలో అది కూడా ఇవ్వాలి. వాళ్ళకు ఏం చేయాలా? బాగా ఆలోచించాలా. హల్లెలూయా. వీసాకు నువ్వు ఏమేమి వాళ్ళు అడుగుతారో అది కూడా నువ్వేం చేయాలా? ఇవ్వాలా, చూపించాలా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీసా ఇస్తారు. వీసా ఇస్తేనే నువ్వు పోగలుగుతావు, లేకపోతే ఏం చేయలేవు, పోలేవు. పాస్పోర్ట్ ఉండొచ్చు కానీ వీసా లేకపోతే ఏం చేయవు, ఆ దేశానికి నువ్వు పోలేవు. అప్పుడు వాళ్ళు ఎంత డబ్బు అడుగుతారో మనం ఏం చేయాలి? వీసాకు కట్టాల. దాంట్లో బేరపడేదానికి లేదు. వాడు ఎంత చెప్తాడో అంత ఇవ్వాలా, వాడు ఏం చెప్తాడో అది చూపించాలి, దానికి చూపించాలి. ఇది వీసా. ఇదేంటిది? ఇది వీసా. ఇంకోటి వీసాలో చాలా వీసాలు ఉన్నాయి. ఏమే? ఇప్పుడు మా ఊరికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు వాడు. ఎందుకోసం ఆ దేశానికి నువ్వు వస్తున్నావు అంటే ఫస్ట్ టూరిస్ట్ వీసా. ఏ పేరండి అది? అంటే మీ ఊరు బాగా అందంగా ఉందంట, పూలంతా భలే ఉన్నాయంట, ఆడ నీళ్ళంతా భలే పోయినికి నీళ్లు పడతాయంట, పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా ఉన్నాయంట, ఇవన్నీ నేను చూడడానికి వస్తా ఉన్నాను. దాని పేరేమే? టూరిస్ట్ వీసా. ఏం వీసా పిలుపు? హల్లెలూయా. చుట్టి చూడటానికి వస్తున్నాను.
నెక్స్ట్ ఒక వీసా ఉంది, ఎడ్యుకేషన్ వీసా. మీ దేశంలో కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలో నేను చదువుకోవడానికి, ఎంబీఏ చదవడానికి, ఎంబీబీఎస్ చదవడానికి నేను వస్తా ఉన్నాను. దాని పేరేమి? ఎడ్యుకేషన్ వీసా. విజిట్ వీసా ఇది ఒకటి ఉందండి. ఏమిది? విజిట్ వీసా. నేను మీ ఊరికి వచ్చి, మీ దేశానికి వచ్చి అక్కడ నాకు ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కోవడానికి వచ్చే వీసా విజిట్ వీసా. ఏ వీసా? ఊరికి వచ్చి ఏం చేస్తాడా? పని ఏమైనా దొరుకుతుందేమో చూస్తా, పని దొరుకుతాడు పని చేస్తా, లేకపోతే వచ్చేస్తా. వర్క్ వీసా. ఇంకోటి ఏమండి? మీ ఊర్లో మాకు పని దొరికింది, మీ దేశంలో నాకు పని దొరికింది, కాబట్టి మీ దేశంలో వచ్చి నేను పని చేసుకోవడానికి నాకు వీసా కావాలా? హల్లెలూయా. నెక్స్ట్ బిజినెస్ వీసా. ఏమి? మీ ఊర్లో వచ్చి నేను వ్యాపారం చేస్తా, మీ దేశంలో వచ్చి నేను వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసుకునేదానికి వీసా ఇవ్వాలా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఏమేమి వీసా? టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్ వీసా, విజిట్ వీసా, వర్క్ వీసా, బిజినెస్ వీసా. ఇన్ని వీసాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చాలు. హల్లెలూయా. సరే, ఇప్పుడు టూరిస్ట్ వీసా వచ్చింది. హల్లెలూయా. ఏ వీసా వచ్చింది? టూరిస్ట్ కు నువ్వు పోతున్నావు. ఏమే? అప్పుడు నువ్వు ఎలా సిద్ధపడతావు? ఏమే? ఎలా సిద్ధపడతావు? చూడండి, సిద్ధపాటు అంటే చాలా ఉన్నాయి. ఏమున్నాయి? సంతకు పోయేటప్పుడు సిద్ధపడతావు. ఏం చేస్తావు సంతకు పోయేటప్పుడు? బ్యాగ్ పెట్టి సంతలో చల్ల పెట్టుకుని డబ్బులు ఉన్నాయి కదా, ఓకే. ఇది సంతకు పోయే సిద్ధపాటు. ఏమే? ఇప్పుడు పనికి పోతావు. ఏమే? పనికి పోయేటప్పుడు ఒక సిద్ధపాటు ఉంటుంది. ఉంటుందా లేదా? క్యారెట్ కట్టావా లేదా? ఓకే, క్యారెట్ తీసుకోబోయేది. ఇంకేమని కావాలో సిద్ధపాటు ఉంటాయి. అప్పో ఒక్కొక్క దానికి సిద్ధపాటు ఉందండి. ఏమే? ఒక్కొక్క దానికి నువ్వు సిద్ధపడతావు. బాగా వినాలా? ఒక్కొక్క దానికి నువ్వు సిద్ధపడతావు. షాపింగ్ పోవాలన్నా సిద్ధపడతావు, కార్యాలు పోవాలన్నా సిద్ధపడతావు. ఇవన్నీ సిద్ధపాట్లు. ఇప్పుడు అది నీ ఇష్టానుసారమైన సిద్ధపాటు, అది వేరే. కానీ నీ ఇష్టానుసారం కాని సిద్ధపాట్లు ఇవి. పాస్పోర్ట్, వీసా, ఇవన్నీ చేస్తావు చూడు, అది నువ్వు చెప్పినట్టు కాదు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాల్సిందే. అప్పుడు దాన్ని పోతావు, లేకపోతే ఏం చేయలేవా? ఎస్, పోలేవు. రెండవదిగా ఇప్పుడు టూరిస్ట్ వీసాకి పోతున్నాం. ఎక్కడ పోతున్నాం అండి? ఇంకా 5 నిమిషాలు ఉంటాయి, చూద్దాం ఎంతవరకు ముగిస్తాం చూద్దాం. టూరిస్ట్ వీసా పోయినప్పుడు ఎట్లా సిద్ధపడతావు? ఇప్పుడు ఒక నెల, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఒక నెల ఉండి ఊరంతా తిరిగి చూడబోతున్నావు. అప్పుడు ఒక నెలకు కావాల్సిన సిద్ధపాటు ఏమి? ఒక నెలకు అక్కడికి పోయి ఖర్చు పెట్టుకునేదానికి డబ్బులు సిద్ధపాటు చేసుకుంటావు, బట్టలు సిద్ధపాటు చేసుకుంటావు, ఏమేమి కావాలో నువ్వేం చేసుకుంటావు అంటే సిద్ధపాటు చేసుకుంటావు. అప్పుడు దాని ఎన్ని రోజులు కది? ఒక నెలకు. ఎందుకు నువ్వు ఉండేదాకా ఒక నెలకు సిద్ధపాటు చేసుకుంటానప్పుడు చాలే, ఒక నెల కదా ఉండేది. ఒక నెల కావాలన్నప్పుడు బీరువాలు అన్ని తీసుకొని 10 బండల్లో ప్యాక్ చేసుకుంటా. ఎందుకని? ఒక 10 బట్టలు ఉంటే చాలు, దాన్ని మార్చి చేసుకోవచ్చు. లేదా ఆడేమైనా ఉంటే ఆడ కొనుక్కుంటాము. ఎక్కడిపోతా పిలిపా? హల్లెలూయా. ఇది ఈ దేనికే? టూరిస్ట్, అంటే ఊరు చుట్టి చూసేదానికి నువ్వు సిద్ధపడే ఇంకా చాలా సిద్ధపాట్లు ఉన్నాయి. హల్లెలూయా. నెక్స్ట్ చూసినట్టే ఎడ్యుకేషన్ విషయం, అంటే చదువుకోవాలని పోతున్నాం. ఎందుకో? అప్పుడు చదువుకోవాలని పోతే అక్కడ 1 సంవత్సరం కాలేజీ నీకు. ఎక్కడ? చెప్పండి. 1 సంవత్సరం నువ్వు అక్కడనే ఉండి చదవాలా. అప్పుడు నువ్వు ఎట్లా సిద్ధపడిపోతావు? చెప్పరా తిరుమతి? 1 సంవత్సరం చదువుకునేదానికి పోతున్నా. 1 సంవత్సరం ఎక్కడ నీకు కాలేజు. 1 సంవత్సరం చదివిన తర్వాత తిరిగి వస్తావు. 1 సంవత్సరం ముందు ఏం చేయలేవు, రాకూడదు, రాలేవు. అప్పుడు ఎట్టిపోతావు? ఆ సిద్ధపాటు వేరే విధంగా ఉంటుంది. కరెక్టా కదా? టూరిస్ట్ కు 1 నెలకు సిద్ధపడేది వేరే, కానీ ఎడ్యుకేషన్ కోసం 1 సంవత్సరం నువ్వు అక్కడ ఉండబోతున్నావు. 1 సంవత్సరానికి ఏమేమి కావాలో నువ్వేం చేస్తావు ఆలోచించి. హల్లెలూయా. 1 సంవత్సరం
కొరకు నువ్వు ఏం చేస్తావంటే అక్కడ పోతావు. ఇప్పుడు వర్క్ వీసా, ఏమే పని కోసం వెళ్తాను, ఏం చేస్తానంటే పని కోసం అక్కడ వెళ్తున్నావు. అప్పుడు పని కోసం నువ్వు అక్కడ వెళ్ళి ఎన్ని ఏళ్ళు ఉంటావో, ఎన్ని నెలలు ఉంటావో దానికి తగినట్టుగా నువ్వేం చేస్తావు, సిద్ధపడతావు. అంతే కదా? అందుకని పిలుపు అక్కడ పనికి పోతున్నాము, ఏమేమి తీసుకొని పోవాలా? ఇప్పుడు టూరిస్ట్కు తీసుకొని పోయేదిలే, చదువుకునే దానికి కూడా బుక్కులు అవి నోట్లు అవి మనకి ఏమేమి కావాలా తీసుకొని పోతాడు, అది వేరే. పనికి పోయేటప్పుడు తీసుకొని పోయేది అందరూ పోతున్నారు, కానీ వ్యత్యాసమైనటువంటి సిద్ధపాటు. అర్థమైందా? సరే, ఇప్పుడు టూరిస్ట్ పోతున్నాడు, ఎడ్యుకేషన్ పోతున్నాడు, బిజినెస్ కు పోతున్నాడు, వర్క్ వీసాలు పోతున్నాడు, కానీ ఎప్పుడో ఒక రోజు తిరిగి రా. చెప్పండి, నువ్వు టూరిస్ట్ పోతే ఒక నెల ఉండి తిరిగి రా. లేకపోతే నువ్వు చదువుకునే దానికి పోతే 1 సంవత్సరం ఉండి తిరిగి రా. పనికి పోయినావు అనుకో, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, వాడు ఎన్ని సంవత్సరాలు చెప్తాడో ఆ 3 సంవత్సరాల తర్వాత తిరిగి. ఇప్పుడు బాగా ఆలోచించండి. హల్లెలూయా. టూరిస్ట్ వీసా, వర్క్ వీసా, ఆ తర్వాత చెప్పింది ఎడ్యుకేషన్ వీసా చెప్పిన. ఇప్పుడు ఈ వీసాలు అంతా పొందుకొని పోయేటప్పుడు ఇంట్లో ఉండి ఇల్లు అమ్మేసి, ఇంట్లో ఉండేదంతా అమ్మేసి, ఆవులు మేకలు నేలలు అమ్మేసి పోతాడా? చెప్పండి, తిరిగి రావాలి కదా. ఏమే ఆడ ఎన్ని నెలలు ఉండొచ్చు? 1 నెల, 1 సంవత్సరమే, 2 సంవత్సరాలే. హల్లెలూయా. అప్పుడు ఇహలోకములో మనము ఒక దేశానికి పోయేదానికే ఇన్ని కార్యాలు కావాలి. ఇప్పుడు నువ్వు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? పరలోకం అనే దేశానికి. తిరిగి అక్కడ ఎన్ని ఏళ్ళుండి తిరిగి రావాలా? తిరిగి వచ్చావా అంటే తిరిగి భూలోకానికి రానే రావు. అప్పుడు ఎలా సిద్ధపడాలయ్యా నువ్వు? అప్పుడు ఎలా సిద్ధపడతారు? ఇప్పుడు నువ్వు దేశానికి వెళ్ళిపోతున్నావు, అమెరికాకి పోతున్నావు, ఇక మీదట ఇండియాకే రాను, అమెరికన్ సిటిజన్షిప్ నాకు దొరికేసింది, ఇక మీదట నేను ఇండియాకే రాను అంటే వాడు ఎలా సిద్ధపడిపోతాడు? ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు, సొంత పొలము, బండి ఉంటుంది, కారు ఉంటుంది, దీనన్నీ ఏం చేస్తాడు? అన్ని అమ్మేసి, అన్ని ఏ ఒక్కటి ఇక్కడ ఏం చేయడు, పెడతాడు. ఎందుకంటే తిరిగి నేను ఇక్కడ రానే రాను. హల్లెలూయా అని ఇక్కడ ఉండే అన్ని వదిలేసుకొని అక్కడికి ఏం చేస్తాడు? అప్పుడు ఏమేమి తీసుకోబోతాడు? ఏమేమి ఉందో ఒక్కడి కూడా వదలకుండా అక్కడికి ఏమేమి కావాలో అన్ని పడకపోతాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతున్నావు? అప్పుడు భూమిలో ఉన్నవన్నీ ఏం చేయాలి? ఎలాంటి సిద్ధపాటు రావాలో తెలుసా నీకు? ఇప్పుడు అర్థమవుతుందా? సిద్ధపాటు ఇది ఓన్లీ ఒక ఇంట్రడక్షన్ లాగానే, వచ్చే వారం మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది సిద్ధపాటు. అప్పుడు నువ్వు పరలోకానికి పోతా, తిరిగి రావో. ఏమే ఈ భూలోక సంబంధమైనవన్నీ వదిలేయాలి. అప్పుడుదా నువ్వేం చేయగలుగుతావా? yes. హల్లెలూయా. లోకాసలు, లోకక్రియలు, లోకమైనటువంటి ఎన్ని ఉన్నాయో ఈ భూ సంబంధమైనవన్నీ వదిలేయాలా. ఏం చేయాలా? దానికి నీకు ఇంకా ఏ ఇది ఉండకూడదు. హల్లెలూయా. అమ్మేస్తావో, ఇచ్చేస్తావో, ఏం చేస్తావో అది నీకు ఇంకా సొంతమో కాదు. నువ్వు ఎక్కడైతే ఇక్కడ ఉన్నావో, ఇక్కడ ఉండే ఇల్లు, ఆవో, మేకలో, గొర్రెలో, కారో, ఆస్తో, అంతస్తో ఏముందో అవన్నీ ఏం చేసుకోవాలా? వదిలేసి ఒకటే అమ్ముకుంటావో, ఇచ్చేస్తావో, వదిలేస్తావో, ఎన్ని వదిలేస్తే ఎక్కడ పోవాలా? ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ పెట్టుకొని నువ్వు పోరావు, పెట్టుకొని ఏం చేయలేవు. ఈరోజు దేవుడు చెప్పింది అదే. నువ్వు ఎలా సిద్ధపడాలంటే
పరలోక రాజ్యానికి పోవాలంటే భూమి సంబంధమైనవన్నీ. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు 12 మంది శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళు తమకున్నవన్నీ వదిలిపెట్టి యేసును వెంబడించింది. ఏం చేశారంట? వాళ్ళ వలలు, వాళ్ళ పనులు, వాళ్ళకున్న కార్యాలు అన్నిటినీ వదిలిపెట్టి యేసును వెంబడించి. హల్లెలూయా. ఈ భూలోక సంబంధమైనవన్నీ మనం చేయాలా? వదిలిపెట్టాలా? వదిలిపెట్టి సిద్ధమవ్వాలా? హల్లెలూయా. ఇవన్నీ లోకం మీద ఆశ, భూమి మీద ఆశ, పొలం మీద ఆశ, డబ్బు మీద ఆశ, బంగారు మీద ఆశ, దాని మీద ఆశ పెట్టుకుంటూ పోలేవు. అవన్నీ వదిలిపెట్టి సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ ఏం చేయాలండి? హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యానికి మనం ఏం చేయాలా? చూడండి, ఇంకొక దేశానికి పోవాలంటేనే ఇన్ని తతంగాలు. ఏమే చెప్పండి. అదేం చేసుకోండి, మనమే అప్లై చేసుకోవాలి. అన్నిటికీ డబ్బు, అన్నిటికీ పాస్పోర్ట్కి డబ్బు, వీసాకు డబ్బు, ఫ్లైట్కి డబ్బు, అన్నిటికీ అక్కడ పోయి ఉండాలి, హోటల్కు డబ్బు, తినేదానికి డబ్బు, ఆడిపోయి చూసేదానికి డబ్బు, అన్ని డబ్బే. అన్నిటికీ ఖర్చే. నువ్వు ఏమైనా చూసుకో, అన్నిటికీ నువ్వు వర్క్ వీసా కానపో, బిజినెస్ వీసా కానపో, దేనికనపో, అన్ని ఖర్చే కదా. పరలోకానికి పోవాలనుకుంటే ఖర్చు. అవునయ్యా, ఇలవసము ఫ్రీ అన్నారే, నువ్వేం ఖర్చు అంటున్నావే? ఫ్రీ అన్నాడు కదా. ఏదో తెలుసా? నువ్వు విశ్వాసమును ఖర్చు పెట్టాలా? హల్లెలూయా. ప్రార్థనని ఖర్చు పెట్టాలా? హల్లెలూయా. పరిశుద్ధతను ఏం చేయాలా అంటే సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలా? అవన్నీ నువ్వేం చేయాలంటే దేవుని కొరకు. yes, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఫ్రీ. నువ్వు వ్యయం చెల్లించాలా? దానికి ఏం చేయాలా? నువ్వు ఇవ్వాలా, సమయం ఇవ్వాలా, అన్ని నువ్వు కార్యాలు ఏం చేయాలా? చేయాలా? హల్లెలూయా. ఒక లోకంలో ఇంకొక దేశానికి పోవడానికే ఎన్ని కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు నా ఇష్టంగా ఏం చేయొచ్చు? అవుతుందా? అవదు. ఫ్లైట్ వాడు చెప్తాడు 3 గంటల ముందు ఎయిర్పోర్ట్ లో ఉంటేనే నువ్వు డబ్బు కట్టిండొచ్చు, పాస్పోర్ట్ కి డబ్బు కట్టిండొచ్చు, వీసాకి డబ్బు కట్టిండొచ్చు, ఫ్లైట్ బుక్ చేసి ఉండొచ్చు, నువ్వు అన్నిటికీ డబ్బులు కట్టిండొచ్చు, వాడు సీట్ ఇచ్చి ఉండొచ్చు. 3 గంటల లోపల వస్తే పంపిస్తాడు. లేకపోతే నువ్వు డబ్బులు కట్టినా సమయానికి రాకపోతే ఏమైంది? 1 గంట లేట్ అయింది. ఎంత పోతామండి ఇంటికి? అయ్యో డబ్బులు కట్టాను. డబ్బులు కడితే నేనేం చెప్పాను ఆ రూల్ ఏం చేయాలి? హల్లెలూయా. వాడు చెప్పే ఒక్కొక్క రూల్ నువ్వు ఫాలో చేయాలా? ఏం చేయాలా? ఇంకోటి తెలుసా? ఫ్లైట్ లో పోయేటప్పుడు ఏదంటే గంటలు బట్టి తీసుకొని పోయేదాన్ని కాదు. ఇది తీసుకొని పోవాలా, ఇది తీసుకోపోకూడదు అనే రూల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలా మనము. ఏం చేసుకోవాలా? నాకు ఇష్టమైందో తీసుకొని పోయేది లేదు. ఇవి తీసుకోపోకూడదు. సిజరు, కత్తి, ఇట్లాంటి లైటర్లు, ఇవన్నీ ఏం చేయకూడదు? తీసుకోపోకూడదు. ఇవన్నీ ఏం చేయకూడదు. అక్కడ బ్యాగుల్లో కూడా తీసుకోపోకూడదు ఇవన్నీ. అదేమయ్యా, నేను డబ్బులు కట్టాను కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏమైనా తీసుకోను. అది కూడా రూలే, అక్కడ కూడా రూలే. అది లోపడితేనే నీ లోపల పంపిస్తాడు, అన్ని చెక్ చేస్తాడు. అది ఉంటే తీసి బారేస్తాడు. హల్లెలూయా. ఇది తెలియకుండా నేను పౌడర్ డబ్బా తీసుకుపోయినా. ఏమే పౌడర్ డబ్బా దాన్ని చిన్నది పెట్టేసింటే వాళ్ళు చెక్ చేసేసి ముంబైలో ఆట పట్టేస్తున్నాడు. పౌడర్ డబ్బా ఉంది, తీసి పౌడర్ డబ్బా నాటాలో తెలుదా నీకు? ఏమైందో సార్ తెలియదు సార్, తీసి పారేసిన తోటలో ఓపెన్ చేసి తీసి పడేసాడు. నీకు ఇష్టమైందంటే తీసుకోపోయాను కాదు, వాడికి రూల్స్ ఉంటాయి. ఇదిదా తీసుకోపోవాలా, ఇది తీసుకోపోకూడదు అని ఉంటాయి. ఏదైతే వాడు తీసుకొని పోవాలంటే అది మాత్రమే తీసుకోపోవాలా. లేకపోతే నువ్వు డబ్బులు కట్టిండొచ్చు, నువ్వు టూరిస్ట్ పోవచ్చు, ఎక్కడన్నా పోవచ్చు, వాడు చెప్పిందే చేయాలి. హల్లెలూయా. అయితే పర్వాలేదు, నీ ఇష్టమైనగా నేనేం చేసినా, నేను పాపం చేసినా పర్వాలేదు, ఎట్టున్నా పర్వాలేదు, ఎట్టనే తిట్టుకుంటా, ఏమైనా జీవిస్తా, వచ్చేస్తే పూడుస్తా అవుతా. దేవుడు కొన్ని రూల్స్ పెట్టిన్నాడు, అవన్నీ నువ్వు ఫాలో చేస్తేనే పోతావు. హల్లెలూయా. నీ ఇష్టంగా నువ్వు బతికితే పోలేవు. ఆయన చెప్పిన ఆర్డర్స్ ఏమేమున్నాయో, వాక్యం ఏముందో అవన్నీ నువ్వు చేస్తేనే పోతావయ్యా, లేకపోతే పోలేవు.
ఒక సర్వసాధారణమైన ఇంకొక దేశానికి పోవాలంటే కూడా ఎన్ని కార్యాలు. హల్లెలూయా. లేకపోతే పోలేవు. యేసయ్య రాకడలో నువ్వు సిద్ధపడాలా, నీకు ఇష్టంగా కాదు, ఆయనకు ఇష్టంగా. హల్లెలూయా. వాక్యానుసారంగా. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఒక మాట చదివేసి వచ్చే వారిని కంటిన్యూ చేసుకుంటాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకొని యేసయ్య కొన్ని మాటలు చెప్పాడు. పరలోక రాజ్యం బాగుంది, నువ్వు ఏం చేయాలా చూద్దాం. 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. అప్పుడు మనం ఇంకొక దేశానికి ప్రవేశించాలంటే వాడు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం లోబడితేనే పోగలుగుతాం, లేకపోతే పోలేము. అయితే దేవుడు కూడా ఏం చేశాడు, ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఎక్కడ? ఆయన లోకం అది, ఆయన పరలోక రాజ్యం అది, ఆయన దేశం అది. అక్కడికి నువ్వు పోతున్నావు అంటే ఫస్ట్ ఇక్కడ చెప్పాడు, యేసయ్యా 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 అని పిలిస్తే పోలేవు. ఏమంటా? 24 గంటలు యేసయ్యా 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 సోదరం 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 అల్లే అల్లే అంటే పోలేవు. పోవు తనుకోమాగా. నేను చచ్చిపోతాను యేసయ్య వచ్చేస్తా పూడుస్తాను. నా నేను ప్రయత్నం చేస్తున్నా యేసయ్య దగ్గర వెళ్ళిపోతాను. నా నేను దశంభాగం ఇస్తున్నా, నేను ఆ దేవుని సముఖంలో విడవకుండా ప్రతి ఆదివారం పోతున్నా, ప్రతి కుటానికి పోతున్నా, వెళ్ళిపోతాను. నో. హల్లెలూయా. ఇక్కడ చెప్పినట్టు స్పష్టంగా ఎవరికో తండ్రి చిత్త ప్రకారము చేయువాని ప్రవేశించను. హల్లెలూయా. రెండవదిగా చెప్పాడు, ఒక నీటితోనూ ఆత్మతోనూ జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కుదరదు. అప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవాలా, పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకోవాలా, అప్పుడు దా ప్రవేశించగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు దేవుని చిత్త ప్రకారం చేస్తేనే నువ్వేం చేయగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు ఆయన కార్యమేమి. ఇప్పుడు సిద్ధపాటు గురించి ఒక చిన్న కార్యం చూసుకుని నెక్స్ట్ వారం కూడా సిద్ధపాటు గురించి. ఇప్పుడు నువ్వు సిద్ధపడుతున్నావా? ఎలా సిద్ధపడుతున్నావు? నీకు ఇష్టం వచ్చినట్ట ఆయన ఏమేమి బైబిల్లో చెప్పినాడో అలా నువ్వు సిద్ధపడుతున్నావా? హల్లెలూయా. నీకేమి ఇచ్చినా కూడా ఫ్లైట్ బుక్ చేస్తే కూడా ఫ్లైట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కింద ఉంటాయి. చదువుకో దీన్ని. ఇలా ఉంటేనే నువ్వు పోగలుగుతావు, ఇలా ఉంటేనే నేను తీసుకొని పోతా, లేకపోతే లేదు. లేకపోతే అట్టయితే యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన వస్తాడు, ఆయన దగ్గరకు నువ్వు పోవాలంటే ఇవన్నీ నువ్వు చేసి ఉంటేనే. సిద్ధపడి ఉన్న వారిని పిలుచుకొని పోయినాడు. హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపడి ఉన్న వారిని మాత్రమే పిలుచుకొని పోతాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకునేది కాదు, ఆయన చెప్పిన ప్రకారం ఏం చేయాలా. ఒక దేశానికి పోయేదానికి ఇన్ని రూల్సా, ఇన్ని కార్యాలా? అట్లయితే పరలోక రాజ్యం నిత్యంగా నువ్వు పోతున్నావంటే ఎంత సిద్ధపాటు కావాలా, ఎన్ని కార్యాలు ఉంటాయి, అవన్నిటిని నువ్వు చేయాలా. ఏం చేయాలా? అన్నిటినీ చేయాలా. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ వచ్చే వారం ఇంకా చాలా ఉన్నాయి. నైజీరియాకు పోయిన తర్వాత, అబుజాకు పోయిన తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యాలు ఉన్నాయి, ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం. యేసయ్యా, నేను సిద్ధపడి నీ చిత్తాన్ని ఈ భూమి మీద చేసేవాళ్ళు మాత్రమే పరలోకం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ఎలా సిద్ధపడుతున్నావు? నీకు ఇష్టానుసారంగా నువ్వు సిద్ధపడి ఉన్నావా? నో. ఈరోజు నీ ఇష్టానుసారంగా సిద్ధపడిన వాళ్ళని దేవుడు తీసుకోపోరు. దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉంటేనే నిన్ను తీసుకోపోతాడు. దేవుని అక్కడ అతి సమీపం. సిద్ధపడి ఉన్నావా? ఆలోచిద్దాం. మనం తిరిగి భూమికి రాలేము. తిరిగి వచ్చే వాళ్ళు ఆ ఒక నెల ఉండడానికి మాత్రమే సిద్ధపడిపోతారు. ఈ దేశమే వద్దు, ఇంక మీద నీకు దేశానికే రానన్నప్పుడు ఈ దేశంలో ఉన్నదాన్ని, తనకున్నదాన్ని అమ్మేసుకొని తనకి ఉన్నదాన్ని వదిలిపెట్టి అప్పుడుగా పోతాడు. పరలోక రాజ్యం పోయి తిరిగి నువ్వు రాలేవు భూమికి. పర్మనెంట్ అక్కడే ఉండబోతున్నావు. అట్లయితే భూమిలో ఉన్నటువంటి మాంసపు క్రియలు, శరీరపు క్రియలు, శరీరపు ఆలోచన, ఇహలోకము, డబ్బు మీద ఆశ, భూమి మీద ఆశ, నేల మీద ఆశ, ఇంకేది మీద ఆశ, అదన్నీ వదిలి పెడితేనే అక్కడికి వెళ్ళగలుగుతావు. ఈరోజు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు?
ఎలా సిద్ధపడాలా ఆలోచించు. ఒక దేశానికి టూరిస్ట్ పోయేదానికి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్. పాస్పోర్ట్కు రూల్స్ ఉన్నాయి, వీసాకు రూల్స్ ఉన్నాయి, ఫ్లైట్ బుక్ చేయాలి దానికి రూల్స్ ఉన్నాయి, ఫ్లైట్లో నువ్వు తీసుకొని పోయే బ్యాగేజ్కు దానికి రూల్స్ ఉన్నాయి. అక్కడ ఎన్నెన్ని రూల్స్, అన్ని రూల్స్కు నువ్వు ఒప్పుకొని వాళ్ళు చెక్ చేస్తే చెక్ చేయాలి. అన్ని ఇవ్వాలి వానికి ఏం చెప్పాడు అన్ని చేయాలి నువ్వు. అప్పుడు నేను లోపలనే వదులుతాడు, లేకపోతే ఆఫీస్ తిప్పించి పంపించేస్తాడు. నా బ్యాగ్ నేను ఇవ్వను, నా బ్యాగ్ నువ్వేం చెక్ చేసేది అంటే పోరా బయట పోరా అంటాడు. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చెక్ చేస్తాడు, నీ విశ్వాసాన్ని చెక్ చేస్తాడు, నీ మార్గాలను చెక్ చేస్తాడు, నీ తలంపులను చెక్ చేస్తాడు, నీ ఆత్మ ప్రాణ ఆత్మ శరీరాలను చెక్ చేస్తాడు, నీ మార్గాలను చెక్ చేస్తాడు, నువ్వు మాట్లాడే మాటలను చెక్ చేస్తాడు, నువ్వు ఆలోచించే తలంపులను చెక్ చేస్తాడు, నువ్వు నడిచే మార్గాన్ని నీకు చెక్ చేస్తాడు యేసయ్య. He will check all things. నీ తలంపులేమి, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ లేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అన్నీ చూస్తాడు. అక్కడ ఫ్లైట్లో పోవాలంటే నిన్ను పూర్తిగా చెక్ చేస్తాడు. నీ జోబులో ఉండే పర్సులు గిర్సులు అన్ని తీసేసేయాలి. నీ వాచ్ గీచు కెమెరా ఏమో అన్ని పట్టంతో మాత్రమే ఆడుకోవాలి లోపలికి. మిగతా అవన్నీ ఇంకొక ఆపక బ్యాగులు గీగులు అన్ని అక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తాడు. ఏం తీసుకోబోతున్నాడు బ్యాగులో, ఏముంది బ్యాగులో, అన్ని చెక్ చేస్తాడు. ఇక అన్ని థరోలీ చెక్ చేస్తాడు, 1-2 సార్లు చెక్ చేస్తాడు. అప్పుడు దాన్ని నేను లోపలికే వెళ్తాడు. అట్టయితే ఒక దేశానికి 1 నెల రోజులు టూరిస్ట్ పోయేదానికి ఇంత చెకింగ్ అయితే నువ్వు నిత్య పరలోకానికి వెళ్ళబోతున్నట్టు నిన్ను ఎలా చెక్ చేస్తాడు యేసయ్య. ఆలోచించు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు, ఆలోచిస్తాడు. కాబట్టి సిద్ధపడు దేవుని సమర్పిద్దాం. అయ్యా నేను సిద్ధపడతాను చెప్పి దేవుని సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మహాకృపా కనికరం దయగలిగిన మా పరలోకపు దేవాన్ని ఆశ్రయించబడిన పరిశుద్ధుడు దేవుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సిద్ధపాటు ప్రకారం రాజా నీ రాకడ అతి సమీపంగా ఉంది. రాజా స్తోత్రం, మేము సిద్ధపడి ఉన్నాం. ఎలా సిద్ధపడాలా? సిద్ధపాటు అంటే ఏంటి? ఏదో ఒక దేశానికి వెళ్ళాలన్నప్పుడు, ఏదో ఒక కార్యాలకు వెళ్ళాలన్నప్పుడు మనం సిద్ధపాట్లు ఎలా ఉన్నాయి? ఎన్ని సిద్ధపాట్లు! ఒక రోజులో సిద్ధపడలేము, నెలలు తరబడి సిద్ధపడాల్సి ఉంది ఒక దేశానికి వెళ్ళాలంటే. అట్లయితే యేసయ్య నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, మేము సిద్ధపడాలంటే ఒక రోజులో అయ్యేది కాదు, 1 నెలలో అయ్యేది కాదు. ఆయన చెప్పినట్టు పూర్తిగా సిద్ధపడాలి ప్రభువా. స్తోత్రం. ఏదైనా ఈ మాటలు విన్న బిడ్డలను జీవించి యేసయ్య రాకడికి నేను ఇంకా సిద్ధపడాలి. పోవాలన్న మనస్సు ఫస్ట్ ఉండాలి. ఎట్లయినా నేను పోవాలా, ఎలాగైనా నేను పోవాలన్న మనసు ఉన్నప్పుడుగా వాళ్ళు చెప్పిన రూల్స్ ఏమైనా మేము చేస్తా, ఎట్టయినా పోవాలా, ఏమేమి కావాలో చెప్పు చేస్తా, ఎంత ఖర్చైనా పోవాలని చేస్తా. అట్లయితే యేసయ్య నీ రాకడకు మేము వెళ్ళాలన్న మనస్సు హృదయము ఉండి ప్రభు ఏమైనా చెప్పు చేస్తా, నాకు పరలోకంగా నువ్వు కావాలా, నువ్వు వచ్చినప్పుడు నేను ఎత్తబడాలా అని చెప్పి రాజా అన్ని ఏది వదలాలో చెప్పు వదిలేస్తా, ఏది చేయాలో చెప్పు చేస్తా, ఏది వద్దంటావు దాన్ని వదిలేస్తా అని చెప్పి మేము సిద్ధపడాలి కదా ప్రభు. అలా మీ బిడ్డలు సిద్ధపాటు కొరకు ఈరోజు సిద్ధపడడానికి దాన్ని సాయం చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే వారు కూడా ఈ సిద్ధపాటు గురించి చెప్పడానికి సాయం చేయండి. మాట్లాడిన దేవుని బిడ్డలు దీవించండి. ఒక్కొక్కరిని వారిని ముట్టమని అడగలిసిన అంటారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ముట్టండి. పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. అవసరంలో కూర్చోవడానికి వాళ్ళ అవసరంలో దర్శించండి. సమాధానం దయచేయండి. ఈ నెలంతా మీ బిడ్డలను కాపుదలిచ్చావు. వచ్చే నెల మేము 2వ నెలలు కలబోతున్నాం. వచ్చేవారు తండ్రి ఈ 2వ నెలను కూడా మనం దీవించండి. ఈ వార్త జరగబెట్టండి, ఆరాధన దీవించండి, సమాధానం దయచేయండి, అద్భుతం చేయండి. అలా చేసినందుకు నీకు వందనాలు. సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు ఆశించి దీవించి నడిపించి పెద్ద గొప్ప కార్యములు చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేత అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.